సో ఈరోజు మేము 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాము. కొనుక్కోండి, మాకు అందరు సంతోషమే. కస్టమర్లు అందరూ కూడా మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళందరూ లాభపడాలని మేము కోరుకుంటాం. సో వాళ్ళకు ఈరోజు బాచుపల్లి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రైజెస్ కూడా రియల్ ఎస్టేట్కి అనూహ్యంగా పెరిగాయి. ఈరోజు మేము సేల్ చేసిన ప్రైజ్ చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 35 to 40% అప్రిషియేషన్ వచ్చింది. మేము ఇది అమ్మిన ప్రైజు 4 ఇయర్స్ కింద. 4 ఇయర్స్ అంటే అప్పటి నుంచి అమ్మలేదు. 4 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్ కూడా అమ్మాము. కానీ ఇప్పుడు కూడా మేము రేటు పెంచలేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా చైర్మన్ గారి విజన్తో బాచుపల్లిలో ఉన్న ప్రతి చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్స్ రేటు పెంచి అమ్మినా కూడా సామాన్యునికి ఒక ఫ్లాట్ అందివ్వాలని ఒక గొప్ప ధ్యేయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టి, ఇది మా సొంత ల్యాండ్, ఎవరో డెవలప్మెంట్ తీసుకున్న ల్యాండ్, వేరే వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ ఎవరు లేరండి. దిస్ ల్యాండ్ వీ హ్యావ్ పర్చేస్డ్ అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. లాస్ట్ 4 ఇయర్స్ వీ హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్ ఎనీ ప్రైస్. సేమ్ ప్రైస్లో ఇంకా విక్రయిస్తున్నాం. సో ఈరోజు మీరు చూస్తే కనుక ఏరియాలో ఎవరైనా కస్టమర్ కొనుక్కొని రీసేల్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర 58 నుంచి 65 లక్షల వరకు ఉంటుంది. కేవలం వాళ్ళకి 40-45 లక్షలు, 45 ల్యాక్స్లో పర్చేజ్ చేసింది. ఇంత అప్రిషియేషన్ ఉంది ఆల్రెడీ. వీఆర్ వెరీ హ్యాపీ. కస్టమర్స్ ఆర్ గెటింగ్ అప్రిషియేటెడ్ ఫర్ దట్. ఈ డిలే ఉంటే కనుక వాళ్ళు మాకు ఎటువంటి అప్లికేషన్ లేకున్నా కూడా వాళ్ళకు ఒక 7,000 రూపీస్ రెంటల్ కమిట్మెంట్ మేము ఆల్రెడీ కమిట్మెంట్ చేశాము, వాళ్ళకి ఇస్తాము. ఇది నేను చెప్పడం కాదు, ఒక మీటింగ్ పెట్టి 2,000 మంది సమక్షంలో అందరికీ కూడా తెలియజేయడం అయింది. దాదాపుగా ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. బిల్డర్ మీద ఎటువంటి అప్లికేషన్ లేకున్నా కూడా ఒక 7,000 రూపీస్ వాళ్ళు అమౌంట్ చేస్తున్నారు అని నేను మా అడ్వకేట్స్ అందరూ కూడా కూర్చొని వాళ్ళకి తెలియజేయడం అయింది. ఈ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు అన్న విషయానికి ఒక చిన్న 2 minutes మీడియా సోదరులు అందరూ కొద్దిగా ఇవ్వాలి. Coming to block number 1, the structure and about address works have been completed. Waterproofing works, about address works are under progress. Coming to internal finishes of the flats, almost all the finishing items like waterproofing works, railing work, putty works, internal flat finishes, flooring works, corridor floorings have been completed. రాజారాం గారు అని మా ప్రాజెక్ట్ ఇంజనీర్. సో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా రాజారాం గారిని అడగవచ్చు దాని గురించి. నెక్స్ట్, సో ఈ ఏదైతే కస్టమర్ నిరసన తెలిపారో వాళ్ళందరూ కూడా మీ వేదికగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక అడాక్ కమిటీ అనేది కూడా మేము ఫామ్ చేసాం దీంట్లో. అంటే అడాక్ కమిటీ అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క బ్లాక్ నుంచి 2 రిప్రజెంటేటివ్స్, ముగ్గురు రిప్రజెంటేటివ్స్ని తీసుకొని వాళ్ళని అసోసియేషన్ ఫామ్ చేసుకొని అసోసియేషన్ ప్రతినిధులతోని మేము చర్చలు జరపడానికి అన్ని విధాలుగా సహాయపడి ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసి అందివ్వడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విషయము మీ ద్వారా అందరు కస్టమర్స్ కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాము. దీంట్లో ఒక విషయం ఏంటంటే, అందరు మీడియా సోదరులకు షార్ట్కట్గా చెప్తాను. ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఉందనో, లీగాలిటీ ఉందనో, ఫ్రాడ్ ఉందనో విషయం అనేది కంప్లీట్లీ రాంగ్ అండ్ బేస్లెస్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ 100% లీగల్. ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ అండ్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్. దాని తర్వాత ఇందులో ఉన్న ప్రెజెంట్ సమస్యను మీరు చూసుకుంటే కనుక ఓన్లీ టైం లైన్ డిలే గురించి వచ్చిన సమస్య తప్ప ఎక్కడ నాణ్యతలో లోపం ఉందని, లేదంటే ఇది ప్రాజెక్ట్ స్టాల్ అయిపోయిందని, ఇటువంటి అన్నీ కంప్లీట్లీ బేస్లెస్. ఇటువంటి కస్టమర్స్ ఇబ్బంది పడుతున్న మాట, మనం ఇబ్బంది పడుతున్న మాట. 1 year మాకు కూడా చాలా బాధ ఉన్నది. 1 year టైం లైన్ లేట్ అయిపోయిన విషయం కాబట్టి మేము కూడా మా శాయశక్తులా ప్రయత్నించి తొందరగా అందివ్వాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా ఇక్కడ క్లియర్ డెడ్ లైన్స్ అనేటివి మేము ఆల్రెడీ పబ్లిక్ చేశాము. ఈ డెడ్ లైన్స్కు మేము 100% అందిస్తామని ఆశిస్తున్నాము. మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏవైతే లీగలీ అప్లికేషన్స్ ఉన్నాయో వీఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ అండ్ ఆనర్. అండ్ వితౌట్ లీగల్ అప్లికేషన్స్, వితౌట్ ఎనీ కన్స్ట్రెయింట్స్ మీరు ఇబ్బంది పడద్దు అని ఒక 7,000 రూపీస్ కూడా మేము అనౌన్స్ చేశాం. నిన్న జరిగిన ఎవరైతే ఆ 100 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన వాళ్ళు మెయిన్ ఒక ఉద్దేశం, ఈఎంఐ మాకు కట్టండి, బిల్డర్ ఈఎంఐ కట్టాలి
మాకు బిల్డర్ ఈఎంఐ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఉండే. బిల్డర్ అనేది ఈఎంఐకి ఎలిజిబుల్ కాదండి, ఎటువంటి అప్లికేషన్ బిల్డర్కు ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రేరా గైడ్లైన్స్, కంప్లైన్సెస్ తరఫున ఒక ఫ్లాట్ వినియోగదారుడు కొనుక్కుంటే వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారా, వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతం. మా బిల్డర్కు మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మాకు ఆ సబ్జెక్టుకు డిస్కషన్ లేదు. ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ ప్రకారంగా ఏమున్నా, రూల్ పొజిషన్ ప్రకారం ఏమున్నా అన్నీ మేము ఫాలో చేసుకోవడానికి ఎనీ టైం వీఆర్ రెడీ. అండ్ వాసవి గ్రూప్ తరఫున మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరని, ఈ డెలివరీ చేయరని, ఎంతోమంది మోసపోతున్నారని అన్ని అవాస్తవాలు అవన్నీ 100% నేను కొట్టిపడేస్తున్నాను మీతోని. మేము రీసెంట్గా 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఒకటి వాసవి నందనము, వాసవి మెట్రోపోలిసు అండ్ వాసవి లేక్ సిటీ అని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓసీ కంప్లీట్ అయినాయి. ఎంతోమందికి హ్యాండ్ ఓవర్ చేసిన విజువల్స్ను మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు నేను. సో నందనము మాకు డ్యూ డేట్ అక్టోబర్ 2028 ఉన్నప్పటికీ ఇంకా 2 years బిఫోరే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాసవి నందన మన ప్రాజెక్ట్ సుచిత్రలో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా మా ఓన్లీ అపీల్ ఏంటంటే, మీకు ఇబ్బంది ఉంటే మా వద్దకు రండి. డైలాగ్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, నాట్ డిస్ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిసెంట్. అండ్ ఇంకొకటి వందల మంది వస్తే కూడా మేము అనేది పాజిటివ్ డైలాగు, పాజిటివ్ సొల్యూషన్స్ అనేటివి రావు. ఆల్ ద సొల్యూషన్స్ కెన్ హ్యాపెన్ ఓవర్ అ మీటింగ్, ఓవర్ అ టేబుల్. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దెమ్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ and understand the rule frame, and let us all be, we are living in a democratic country, let us try to respect the principles and everybody should be under rule bound. దాని లోపు అందరూ కూడా ఏదైతే ఉంటే కనుక మా తరఫున అన్ని రకాలుగా సహాయపడి అన్ని రకాలుగా మేము కన్జ్యూమర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎక్స్టెండ్ చేయడానికి రెడీ ఉన్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఒక విషయం ప్రత్యేకంగా గమనించి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు నేను తెలియజేసింది మీ ద్వారా అందరు కస్టమర్స్కు మరియు ప్రజలకు అందివలసిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? అభిషేక్ గారు రేరా 26 వరకు కూడా ఉందని చెప్పారు. సో మరి గతంలో ఆఫీస్ బయట కానీ ఇప్పుడు వాచ్పల్లి కానీ కస్టమర్స్ ఎవరైనా కూడా బిల్డర్ సంబంధించినటువంటి రెప్యుటేషన్ దెబ్బతింది అనేది వస్తుంది. కానీ ఎందుకు చేయాల్సి వస్తుంది? వందల మంది ఎందుకు రావాల్సి వస్తుంది? మీరు రేరాలో ఉందని చూపిస్తున్నారు, అయినా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? కస్టమర్స్కు ఏమైందంటే, లేక్ సిటీ ప్రాజెక్ట్లో కానివ్వండి, అర్బన్ ప్రాజెక్ట్లో కానివ్వండి, మనం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అర్బన్ ప్రాజెక్టుకు ఉదాహరణకు ఆగస్టు 2025కి ఇనీషియల్గా తీసుకున్న రేరా కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అంటే మేము బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు రేరా టైం లైన్ ఆగస్టు 2025. కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనకు ప్రాజెక్ట్ అనేది ఆ కోవిడ్ టైం లైన్లో స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్కు 1 year ఎక్స్టెన్షన్ రేరా రూల్ ఫ్రేమ్లో ఆల్రెడీ ఉంది. సో రేరా రూల్ ఫ్రేమ్లో మేము కూడా కొద్దిగా ప్రాజెక్ట్ టైం లైన్స్ డిలే అయ్యాము. ఆ విషయము అందరు కస్టమర్స్ కూడా మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాము. విత్ ఇన్ ద రూల్ ఫ్రేము 1 year ఎక్స్టెన్షన్ అఫీషియల్గా తెచ్చుకున్నాము. ఇప్పుడు వ్యాలిడిటీ ప్రకారంగా పనులు వేగవంతం చేసి అందివ్వాలని అనుకుంటున్నాము. సో ఇదే విధంగా కస్టమర్స్ యొక్క ఎందుకు నిరసన చేస్తున్నారు రేరా వ్యాలిడిటీ ఉన్నా అన్న కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫ్లాట్ పర్చేజ్ చేశారు అనుకోండి, వాళ్ళు ఇనిషియల్గా 2021లో మీరు బుకింగ్ చేశారు ఫ్లాట్. మీకు అప్పుడు ఆ రోజు చూసుకుంటే కనుక ఎప్పుడు అందిస్తుంది నిర్మాణ సంస్థ అంటే 2025 ఆగస్టు అని ఉంది. అది వాస్తవమే, 2025లోనే మేము అందివ్వాలి ఆ ఫ్లాట్. కాకపోతే అనూహ్య పరిస్థితుల వల్ల కొన్ని డిలేస్ వల్ల మేము కొద్దిగా డిలే అయ్యాము. ఒక 1 year డిలే అయింది. ఆ 1 year డిలే అనేది విత్ ఇన్ ద రూల్ ఫ్రేమే. కస్టమర్స్ అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని మేము కూడా ట్రై చేస్తున్నాం. లాస్ట్ 2 years నుంచి మార్కెట్ మోడరేట్గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజనల్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా ఈ రెయిన్ ఫాల్స్ వర్క్ హ్యాంపరింగ్ అయిన విషయం తెలిసిందే. ఇవన్నీ వేరే కారణాల వల్ల మనకు డిలే అయిన మాట వాస్తవం. కాబట్టి వాళ్ళ కస్టమర్ పాయింట్ ఏంటంటే, మాకు 2025 చెప్పారు కదండి, మేము పర్చేజ్ చేసేటప్పుడు మాకు అదే టైం లైన్కి అందివ్వాలి అని వాళ్ళ డిమాండ్. కాకపోతే అందరు కస్టమర్స్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేవి 6 months to 9 months డిలే అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ టైం అంటే ఈ టైం కావాలన్నట్టు అట్లా పరిస్థితి మనం చెప్పడానికి లేదు. ఈరోజు ఉన్న టైంలో కస్టమర్లు మాకు సహాయపడాలి, మేము అదేవిధంగా కస్టమర్ల ప్రాబ్లమ్స్ కూడా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు పోయి ఏ విధంగా సొల్యూషన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలన్న ప్రాసెస్లో మేము ఉన్నాం. ఆ ఒక రీజన్కే కస్టమర్స్ కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. దానికోసం కూడా మేము అడ్రస్ చేసాము ఆ విషయాన్ని.
అది విత్ ఇన్ ద రూల్ బౌండ్ వీఆర్ 100% ఎలిజిబుల్. వాళ్ళందరూ కస్టమర్స్ అర్థం చేసుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది, అది తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను.